దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు మనము చదివి ధ్యానించుకుందాం. స్వయంగా భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఇది కొండ మీద ప్రసంగము అంటారు. కాబట్టి కొండ మీద ప్రసంగములో దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటి అనేది ఈరోజు మనము నేర్చుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడునని మొట్టమొదటి మాట చెప్తున్నాడు. రెండవది, వెతుకుడి మీకు దొరుకును అంటున్నాడు. వెతకండి అంటున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో డబ్బులు పడిపోయినా లేకపోతే ఎక్కడో పెట్టి మనం ఏం చేస్తాం, వెతుకుతూ ఉంటాం దొరికేంత వరకు. అలాగే రెండోది చెప్తున్నాడు, వెతుకుడి మీకు దొరుకును. మూడోది, తట్టుడి మీకు తీయబడును. నాలుగోది, అడుగు ప్రతి వాడును పొందును. చూసారా, అడుగుతున్న ప్రతి వాడు పొందుకుంటాడని యేసుప్రభువు వారు వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత వెతుకువానికి దొరుకును. చూసారా, నువ్వు వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఇస్తా ఉన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఎన్ని అద్భుతమైన చూడండి. ఫస్ట్ అడుగుడు మీకు ఇవ్వబడును, రెండోది వెతుకుడు మీకు దొరుకును, మూడోది తట్టుడి మీకు తీయబడును, నాలుగోది అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, ఐదోది తట్టువానికి తీయబడును. ఇన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. ఇన్ని విషయాలు తెలియపరిచి ఆయన ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు. ఏంటి ఉపమాన రీతిగా అంటే, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చును అంటున్నాడు. అంటే నీకు కుమారుడు ఉంటే, నాన్న నాకు రొట్టె కావాలంటే వాడికి నువ్వు రాతినిస్తావా అని చెప్తున్నాడు. మొదటిది. రెండవది, చేపను అడిగిన ఎడల పామునిచ్చున్నా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, రొట్టెని అడిగితే నీ కుమారుడికి నువ్వు రాతిని ఇవ్వలేవు. ఎందుకంటే నీ మనసు ఒప్పుకోదన్నమాట. అరే వీడు రొట్టె అడిగాడు కదా, వీనికి ఏం చేస్తాను, నేను రొట్టెనే ఇస్తాను, రాతిని ఇస్తే వీడు ఎలా తింటాడు అని చెప్పి తండ్రి ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. మొదటిది. రెండవది, చేపని అడిగిన ఎడల పామునిచ్చిన ఏముంటాయి, పాము పెద్ద సైజు ఉంటుంది, చేప చిన్న సైజు ఉంటుంది. అంటే తండ్రి నాకు ఈరోజు చేపలు కావాలి, చేపల కూర కావాలని తల్లిని అడిగింది అనుకో, అరే తీసుకోరని చెప్పేసి ఆ తల్లిని పామునిస్తారా? ఇవరే. అంటే నీ బిడ్డ రొట్టె అడిగితే రొట్టెని ఇస్తావు, అలాగనే చేపను అడిగితే చేపని ఇస్తావు అని చెప్పి ఇవన్నీ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండి పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును కదా. ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. ఈ 7వ వచనం 8వ వచనం చెప్పి 9, 10వ వచనంలో హెచ్చరికలు చేస్తున్నాడు. 11వ వచనంలో హెచ్చరికలు చేస్తున్నాడు. చేసి ఇలా మాట్లాడుతున్నాడు, మీ తండ్రి అంటే పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అయితే నువ్వేం నేర్చుకోవాలంటే, ఈ సంవత్సరంలో నీలో అనుమానము లేకుండా దేవుణ్ణి అడుగు, నిన్ను గద్దించకుండా దేవుడు నీకు ధారాళంగా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీవు అనుమానం లేకుండా దేవుణ్ణి అడుగు, ఆయనను గద్దించడు, ధారాళంగా ఇవ్వబోతున్నాడు. ప్రార్థన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ఆదరించావు, నీకు స్తోత్రాలు. మీ మాటలు తండ్రి మాకు దొరకగా అయ్యా అవి భుజించినని ఇర్మియా అంటున్నాడు. ఈ మాటల ద్వారా ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆయన కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించి సర్వ సమృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.